ప్రకాశం జిల్లా కంభం వేస్తవారిపేట ప్రాంతాలలో ఓ సాధువు వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను కంభం పోలీసు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ మల్లికార్జున వెల్లడించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని, గంజాయి విక్రయించిన సాధువు కోసం గాలిస్తున్నామని, ఈజీ మనీ కోసం నిందితులు గంజాయి విక్రయిస్తున్నట్లు గుర్తించామని సీఐ తెలియజేశారు. ఎస్పీ దామోదర్ సార్ ఉత్తర్వుల మేరకు మరియు మా డిఎస్పీ మార్కాపురం నాగరాజ్ సార్ ఆదేశం మేరకు ఖమ్మంలో మన సర్కిల్ పరిధిలో ఉన్న గంజాయికి సంబంధించిన దాని మీద గత 4-5 నెలల నుంచి మేము క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మాకు ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు సమాచారం రాగా ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు వెళ్ళి మన రావుపాడు రోడ్లో మాలకోట దగ్గర వెహికల్ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఒక 3 వ్యక్తులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు మామిలపల్లి శ్రీనివాసులు, వీరిశెట్టి వెంకటేష్, గంటా నవీన్ అనే వాళ్ళ దగ్గర సుమారు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళకి వైజాగ్ నుంచి ఒక సాధు అనే అతను వచ్చి ఎవరైతే మామిడి శ్రీనివాస్ అనే అతను మన మోక్షగుండం దగ్గర ఉన్న ముక్తేశ్వరం స్వామి టెంపుల్ దగ్గర ఉంటాడు. అతను అక్కడికి పోతా ఉండే అతను సాధువు పరిచయం అయ్యి ఫస్ట్ తద్వారా అతను ఇచ్చేదాని ద్వారా వీళ్ళు